ఓం నమ శివాయ. ఈ టెంపుల్ అండి కాకతీయుల నుంచి ఉన్న టెంపుల్ అంట. సో ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏంటి అంటే గోవిందరాజుల స్వామి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న గుడి. సో ఈ గుడికి ఈరోజు చూడండి దర్శనానికి వచ్చాను నేను ఒక పని మీద. సో ఇక్కడ స్వాముల వారు గోవిందరాజులు గారు ఉన్నారు ఇందులో. చూడండి మంచిగా మీరు. సో ఇది స్వామివారి గర్భగుడి. సో ఇక్కడ ఇదంతా చూడండి అంటే వేల సంవత్సరాల క్రితం కాకతీయుల నుంచి ఉన్న గుడి అంట. సో ఇక్కడ మనకు పక్కనే బస్ స్టాండ్ ఉంది, ఆ పక్క రైల్వే స్టేషన్ ఉంది. సో ఇది కూరగాయల మార్కెట్. సో ఇది మన హిందూ సాంప్రదాయంలో ఐక్యత లేకపోవడం కారణం నిదర్శనమే ఈ గుడి. చూడండి ఎంత బాగుందో గుడి ఇది. కానీ భక్తులు లేరండి ఇక్కడ. భక్తులు దర్శనం చేసుకోవడానికి భక్తులు లేరు. సో ఇక్కడ ఇంత గుట్ట పైన కూడా కోనేరు అనేది ఆ కాలంలో నిర్మించబడిందంట. సో చూడండి ఈ కాలము, ఇది గుడి ఎంట్రన్స్ ఇదంతా ఇట్లాగా. సో ఇది చూడండి కోనేరు అంట. సో ఆ కోనేరు కూడా ఈరోజు ఏ విధంగా తయారైపోయింది చూడండి. అంటే మన దగ్గర మానవత్వము ఐక్యత లేకపోవడం కారణం చూడండి. కొన్ని వేల సంవత్సరాల కింద కట్టిన ఈ గుడిని ఈరోజు దర్శనం చేసుకునే భాగ్యం లేకుండా తయారైపోయింది. అంటే మరి పాలకులు ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నామనేది చూస్తే అర్థమైపోతుంది. సో కనీసము ఇక్కడ సౌకర్యాలు, పంతులు వచ్చి ధూపదీపం చేసి వెళ్ళిపోతాడు. అంటే ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్న తర్వాత మన హిందూ సాంప్రదాయాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం చెప్పండి. ఐక్యత రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఐక్యతగా లేకపోవడం కారణం అనేది ఇదొక నిదర్శనం అండి. సో దయచేసి దీన్ని అతి త్వరలో మీరంతా కలిసి సో ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మనం అందరం ఐక్యమతంగా ఉండాలి. సో చూడండి ఇది గుడి మెట్లు ఎట్లా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మరి పైకి ఎక్కడానికి ఎలాంటి దారి లేదు, అంటే రాయి నుంచి పైకి వెళ్ళాలి. సో ఇది మెట్లు అండి. సో ఈ మెట్ల ద్వారా కిందికి వెళ్ళాలి. సో ఇదంతా చూడండి ఎట్లా ఉంది, ఒక అడవి మాదిరిగా. ఇది రాయి, ఈ రాయి పైన స్వామివారు వెలిచినారు. సో ఇక్కడ ఈ మెట్లు చూడండి, ఇది మెట్లు చూడండి ఎట్లా ఉంది. ఇలాంటి దాన్ని మనము పట్టించుకోకుండా మన పాలకులు వదిలేయడం వల్ల ఈ యొక్క గుడి రూపురేఖలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. సో నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ఒకసారి ఈ గుడిని దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళ పాలకులకు తెలిసే విధంగా దీన్ని అన్ని మతాలకు మన హిందూ సాంప్రదాయంలో అందరికీ షేర్ చేస్తారని మరీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ.